హలో అందరికీ. మేము తిరుపతి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఈరోజు బయలుదేరుతున్నాము. సో బస్ కోసం వెయిటింగ్. మా హస్బెండ్, మా బాబు, మా పాప అనమాట. సో చూడండి, వెయిటింగ్ చేస్తున్నాము బస్ కోసము. 5-6 అయ్యేసరికి మంచి అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి. చూసారా ఎలా ఎలా కనిపిస్తుందో. ఇది హనుమంతవాక బస్ స్టాండ్. సో చూసారు కదా ఎలా ఉందో మొత్తం అంతా. సో ఫైనల్గా బస్సు వచ్చేసింది. శ్రీకృష్ణ ట్రావెల్స్ బుక్ చేసుకున్నామండి. కానీ బస్సు అయితే మాత్రం చాలా బాగుంది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ టైం సేమ్ బస్కి వచ్చాం కానీ అంత అనిపించలేదు. ఈసారి మాత్రం చాలా బాగుంది. సో ఇంకా అలా స్టార్ట్ అయ్యాం. మా జర్నీ తిరుపతికి స్టార్ట్ అయ్యిందనమాట. మా కోతి పిల్లలు చూడండి అప్పుడే స్టార్ట్ చేసేసారు. లాలీపాప్స్ అని, బిస్కెట్స్ అని అస్సలు వదలరు. పిల్లలు అంటే అంతే, ప్రయాణం అయ్యే టైంకి ఏవో ఒకటి ఉంటూ ఉండాలి వాళ్ళకి. ఇంకా బస్ అయితే నెమ్మదిగా స్టార్ట్ అయింది. చూడాలి దేవుడి దర్శనం మాకు ఎలా అవుతుందని. దేవుడైతే బాగా దర్శనం చేయించాలని అనుకుంటున్నాను. యాక్చువల్లీ మేము తిరుపతి ఎప్పుడు వెళ్ళినా కూడా మాకు చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి అన్నమాట. ఎవ్రీ ఇయర్ కూడా మేము వెళ్తాము. డిసెంబర్ కానీ నవంబర్ ఆ టైంలో తిరుమల మీద బాగుంటుంది. చలి ఎక్కువ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ వెళ్తాం మా ఫ్యామిలీతోని. సో దేవుడికి గోవిందా గోవిందా అనుకొని మేము మా తిరుపతి జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. సో మధ్యలో వచ్చేసరికి పవర్ స్టార్ మన అన్నయ్య హ్యాపీ జర్నీ చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ ఎవరైనా ఈ వీడియో కానీ చూస్తున్నారైతే అందులో మన అన్నయ్య ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒక్క లైక్ ఇచ్చుకోండి. చూసారా స్మైల్. లేట్ అయ్యేసరికి బస్సులో కూడా గ్లాసెస్ అంతా వాటర్ అయిపోయిందనమాట. పాప ఏమో బొమ్మలు గీసుకోవడం అది చేసింది. బాగుంది ఈసారి మాకేంటో జర్నీ చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట. మేబీ నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మేబీ ఇది కూడా అలానే అనిపిస్తుందేమో. సో చూడాలి. ఐ హోప్ ఎలా జరుగుతుంది ఈ జర్నీ, బాగా జరగాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ నా తిరుపతి జర్నీ అండ్ నా యూట్యూబ్ జర్నీ కూడా నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా. మీ అందరూ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను.